4వ కీర్తన. 5 విలువైన పాఠాలు ఈ కీర్తనలో నేర్చుకోవచ్చు. మొదటిగా సాల్వేషన్ అనగా రక్షణ. రెండవదిగా శాంక్టిఫికేషన్ అనగా ప్రత్యేకించబడుట. మూడవదిగా సాక్రిఫైస్ అనగా అర్పణ. సాంగ్ అనగా కీర్తన. ఐదవదిగా సెక్యూరిటీ అనగా భద్రత. ఈ 5 పాఠాలు మనం నేర్చుకోవచ్చు. రక్షణ, ప్రత్యేకత, ఆ తర్వాత అర్పణ, ఆ తర్వాత కీర్తన, ఆ తర్వాత భద్రత. ఈ 5 విషయాలు ఈ కీర్తనలోంచి మనం నేర్చుకోవచ్చు. మొదటిగా రక్షణ. ఏమంటున్నాడు మొదటి మాట? నా నీతికి ఆధారమగు దేవా. ఈరోజు నేను నీతిగా జీవిస్తున్నానంటే, పరిశుద్ధంగా జీవిస్తున్నానంటే, అబద్ధం ఆడకుండా జీవిస్తున్నానంటే, యథార్థంగా జీవిస్తున్నానంటే, బూతులు మాట్లాడకుండా జీవిస్తున్నానంటే, ఇతరులను గాయపరచకుండా జీవిస్తున్నానంటే, నీతిగా జీవిస్తున్నానంటే దానికి కారణము నా దేవుడే. ఈ లోకంలో పాపిష్టి మనిషి పరిశుద్ధంగా జీవించటానికి ఒకే ఒక ఆధారము దేవుడే. పరిశుద్ధమైన దేవుని యొక్క సహాయం లేకుండా, ఆయన కనికరం లేకుండా, ఆయన ఆత్మ లేకుండా ఈ లోకంలో ఏ ఒక్కరు నీతిగా జీవించడం సాధ్యము కాదు. దావీదు అంటున్నాడు, నా నీతికి ఆధారము దేవుడే. ఒరే, నువ్వు ఇంతకుముందు బాగా తాగేవాడు కదరా, ఇప్పుడు తాగడం మానేశావేమిటి? దానికి కారణము నా దేవుడే. అంతకుముందు భార్యను భయంకరంగా కొట్టేవాడివి, హింసించేవాడివి, బాధించేవాడివి. ఇప్పుడు నీ భార్యను చాలా ప్రేమగా చూసుకుంటున్నావు. ఏమిటి దీనికి కారణం? నా దేవుడే. ఒకప్పుడు తిరుగుబోతుగా ఉండేవాడివి, భార్య ఉన్నప్పటికీ పట్టించుకోకుండా పరాస్త్రీ వ్యామోహంలో పడి నిష్టానుసారంగా జీవిస్తూ ఉండేవాడివి. ఏమిటి ఇంత మార్పు వచ్చింది? నా మార్పుకు ఆధారము దేవుడే. ఇంతకుముందు చదువు సంగతి లేకుండా అడ్డగాడిద తిరుగుతూ ఉండేవాడివి. ఇప్పుడు ఎప్పుడు చూసినా పుస్తకం పట్టుకుంటున్నావు, ఎప్పుడు చూసినా కాలేజ్ అంటున్నావు, ఎప్పుడు చూసినా చదువు అంటున్నావు, ఇంత శ్రద్ధగా చదువుకుంటున్నావు. కారణం ఏమిటి? నా చదువు పట్ల శ్రద్ధకు రావడానికి కారణము నేను నమ్ముకుంటున్నా దేవుడే. ఇంతకు ముందు పేరెంట్స్ని ఎదిరించేవాడివి, బెదిరించేవాడివి, వారిని విసిగించేవాడివి, వేధించేవాడివి. ఇప్పుడు ఎంతో గౌరవిస్తున్నావు నీ పేరెంట్స్ని, ఎంతో గౌరవిస్తున్నావు నీ ఇంటి వారిని. ఏమిటి ఈ మార్పు? ఈ మార్పుకు ఆధారము నా దేవుడే. భర్తను ఎదిరించేదానివి, భర్తను బెదిరించేదానివి, అసలు ఇంటి పని వంట పని చేసేదానివి కాదు, నీ ఇల్లు పీకి పందిరి వేసిన దానివి. ఇంత అద్భుతంగా నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావేమిటి? ఇంత చక్కగా నీ బ్రతుకును మార్చుకున్నావేమిటి? ఏమిటి నీ మార్పుకు కారణం? నా దేవుడే. సహోదరి, సహోదరుడా, ఇలా నీ గురించి నువ్వు చెప్పుకునే అవకాశం ఎప్పుడైనా పొందుకున్నావా? అలా నా దేవుడే దీనికి కారణము అని చెప్పడానికి నీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? ఒకసారి ఆలోచించు. దావీదు అంటున్నాడు, నా నీతికి ఆధారము నా దేవుడే. ఈరోజు మనం చెప్పగలగాలి, అన్య జనుల మధ్య చెప్పగలగాలి, ఈరోజు నేనేమై ఉన్నానో దానికి కారణము నా దేవుడే. ఒకనొక సమయంలో నాతో పాటు నా ఫ్రెండు అస్తమాను వాదిస్తూ ఉండేవాడు. వాడు భయంకరుడు, వాడు బ్రతికే బూతు బతుకు. వాడు నోట్లోంచి మాట విప్పితే బూతు. పెన్సిల్ కానీ పెన్ కానీ తీసుకుని ఏదైనా ఆర్ట్ వేసాడంటే బూతు, ఏదైనా రాశాడంటే బూతు. బూతు బతుకు. వాడు నాతో పాటు చదువుకున్నాడు కాబట్టి చనువుగా ఉండేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు దేవుని గురించి నేను చెప్తూ ఉండేవాడిని. అనేవాడు, ఊరుగా నీ దేవుడికి నా దేవుడికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అందరూ సమానమే, అందరూ ఒకటే, ఏమిటి నీ దేవుడికి ప్రత్యేకత? వాదించేవాడు. యేసుక్రీస్తుకున్న పరిశుద్ధత, యేసుక్రీస్తుకున్న ప్రేమ, యేసుక్రీస్తుకున్న క్షమ, యేసుక్రీస్తు చేసిన త్యాగం, ఆయనకున్న సర్వశక్తి, ఆయనకున్న ఆయన అనుగ్రహించే ఏమో అర్థమయ్యేది కాదు వాడికి. బహుగా వేధించేవాడు, బహుగా ఆర్గ్యుమెంట్ చేసేవాడు. ఏమిట్రా పెద్ద డిఫరెన్స్ నీకు నాకు, నీ దేవుడికి నా దేవుడికి అని గట్టిగా మాట్లాడడం మొదలు పెట్టాడు. అప్పుడు చెప్పా, నీ దేవుడికి నా దేవుడికి చాలా డిఫరెన్స్ ఉందిరా. ఏమిటంటే అది, ఈరోజు నువ్వేమై ఉన్నావో అది నీ దేవుడి వల్ల అయి ఉన్నావు. ఈరోజు నేనేమై ఉన్నానో అది నా దేవుడి వల్ల అయి ఉన్నాను. ఒప్పుకుంటావు దీన్ని? వాటికి బాగా తెలుసు నేను ఎటువంటి వాడినో. బూతు పుస్తకాలు చదవనని, బూతు పుస్తకాలు తెరవనని, బూతు సినిమాలకు రానని, పాపిష్టి పనులు చేయనని, వాడితో వాడు తాగనని, వాడితో వాడు తిరగనని, ఇవన్నీ వాడిన కాలేజీ రోజుల్లో గమనిస్తూ ఉండేవాడు. వాడికి తెలుసు నేను దేవుణ్ణి ప్రేమిస్తానని, బైబుల్ని ప్రేమిస్తానని, ప్రభు కొరకే జీవిస్తానని వాడికి తెలుసు. అలాగే వాడి సంగతి కూడా నాకు బాగా తెలుసు. వాడు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే, వాదిస్తూ ఉంటే ఒకే ఒక్క మాట వాడి నోరు మూయించేసింది. ఏదో తెలుసా, నేనేమై ఉన్నానో నీకు బాగా తెలుసు.
నేనేమిటో, నా మాట తీరేమిటో, నా పద్ధతి ఏమిటో, నా భక్తి ఏమిటో నీకు బాగా తెలుసు. నువ్వేమిటో, నీ బూతు బతికేమిటో నాకు బాగా తెలుసు. ఏమిటి డిఫరెన్స్ అంటున్నావు నీ దేవునికి నా దేవునికి? వెరీ సింపుల్ రా. నేనేమై ఉన్నానో అది నా పరిశుద్ధమైన దేవుడి వల్ల అయి ఉన్నాను. నువ్వేమై ఉన్నావో అది నీ దేవుడి వల్ల అయి ఉన్నావు. ఫలమును బట్టి చెట్టేమిటో చెప్పచ్చురా. భక్తుణ్ణి బట్టి ఆ భక్తుడు సేవించే దేవుడెవరో కూడా చెప్పచ్చురా. మారు మాట పలకకుండా కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎన్నితో మాట్లాడడం కష్టం, వెళ్ళిపోయాడు. మాట్లాడడం కష్టం కాదు. బ్రతుకు మనం కలిగి ఉన్నప్పుడు, ఆత్మీయ బ్రతుకు మనం కలిగి ఉన్నప్పుడు, ఆ ఆత్మీయ బ్రతుకు కలిగి ఉన్న వారిని ఎదిరించడం అంత ఈజీ కాదు. నేనేం చెప్పినా ఎవరు వింటల్లా, ఎంత చెప్పినా ఎవరు వింటల్లా. సహోదరులు, మనుషులను మనం చెప్పి మార్చలేము. మనుషులకు మనం క్రీస్తు ప్రేమను చూపి మార్చగలము. ఆయన ఆశించినట్టుగా జీవించి ఇతరులను ప్రభావితము చేయగలము అనే సత్యము మర్చిపోవద్దు. వీధి దీపాలు శబ్దాలు చేయవు. ఏం చేస్తాయి? మార్గాన్ని చూపిస్తాయి. నా నీతికి ఆధారం పుస్తకం కాదు, నా నీతికి ఆధారము లైబ్రరీ కాదు, నా నీతికి ఆధారము ఒక సూత్రం కాదు, నా నీతికి ఆధారము పరిశుద్ధుడైన దేవుడే. భక్తుడైన దావీదు అంటున్నాడు, నీ యథార్థమైన జీవితానికి కారణమేమిటి? నీలో వచ్చిన మార్పుకు కారణమేమిటి? ఇంత నిక్కచ్చిగా జీవిస్తున్నావు, కారణమేమిటి? ఇంత ఆత్మీయంగా జీవిస్తున్నావు, పవిత్రంగా జీవిస్తున్నావు. పాపిష్టి స్నేహితులు పాపం చేయడానికి పరుగులు తీస్తున్నప్పుడు నువ్వేమో ఖచ్చితంగా కాలేజీకి వస్తున్నావు, ఖచ్చితంగా టైంకి హాస్టల్కి వెళ్తున్నావు, ఖచ్చితంగా నీ రూమ్లోనూ ఉంటున్నావు, బయట తిరగడం లేదు, త్రాగడం లేదు. ఏమిటి కారణం? చెప్పగలగాలి. నాలో ఉన్న ఈ ఆత్మీయతకు కారణం నేను సేవించే దేవుడే. చెప్పగలవా నా ప్రియ సహోదరి? చెప్పగలవా నా ప్రియ సహోదరుడా? నీ స్నేహితులకు, నీ బంధువులకు ఇంతగా నువ్వు దీవించబడ్డావు, ఇంతగా నువ్వు ఆశీర్వదించబడ్డావు. నీ బ్రతుకేంటో మాకు తెలుసు, నీ కుటుంబం ఏంటో మాకు తెలుసు. కానీ ఈరోజు ఎంతో అద్భుతంగా దీవించబడ్డావు. ఈ దీవెనకు, ఆశీర్వాదమునకు కారణం ఏమిటి? నా దేవుడే. ఈరోజు మనం పరిశుద్ధంగా ఉన్నాము, పరిశుద్ధంగా జీవించగలుగుతున్నామంటే దానికి కారణం ప్రభు మనకిచ్చిన రక్షణ. ఆ రక్షణ ద్వారా ప్రసాదించిన పరిశుద్ధమైన ఆత్మ. ఆ పరిశుద్ధ ఆత్మను కలిగిన మనం పరిశుద్ధంగా జీవించగలం. సో మొదటిగా మనం నేర్చుకునే అద్భుతమైన పాఠము సాల్వేషన్, రక్షణ. రెండవ పాఠం ఇక్కడ మనం నేర్చుకునేది ఏమిటయ్యా అంటే సాంక్టిఫికేషన్. ఏమంటున్నాడు దావీదు? యెహోవా, 3వ వచనము, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకోండి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. ఒకడి నడక బాగుంటే వాడి పడక బాగుంటుంది, ఒకని పడక బాగుంటే వాడి నడక బాగుంటుంది. నడవడిక బాగోని వాడి పడక బాగుండదు, బాగోని పడక గలవాడి నడవడిక బాగుండదు. అడుగుతున్నా, భక్తుడు అంటున్నాడు, మీరు పడుకున్నప్పుడు ఏంటంట, మీరు పడకల మీద ఉన్నప్పుడు మీ హృదయంలో ధ్యానము చేయండి. సహోదరులు, అలాగే సహోదరులు, బైబిల్ సెలవిస్తుంది. ఏమో తెలుసా? వివాహము అన్నిటికంటే పవిత్రమైనది, శ్రేష్టమైనది, ఘనమైనది. పానుపు, పరుపు పరిశుద్ధంగా ఉండాలి. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సహోదరులు, మీరు పడుకునే స్థలము, మీరు పడుకునే పడక పవిత్రంగా ఉండాలి. అపవిత్రతతో నిండడానికి వీలు లేదు. అలా అపవిత్రంగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? భక్తుడు అంటున్నాడు, నేను నా దేవుణ్ణి ధ్యానించి ప్రశాంతంగా పడుకుంటాను. నువ్వు పడుకోబోయే ముందు ప్రార్థన చేయాలి, పడుకోబోయే ముందు వాక్యాన్ని చదవాలి. ఈ రెండు కూడా నీ పడకను పవిత్రపరుస్తాయి, పవిత్రంగా ఉండే విధంగా చేస్తాయి. వాక్యం వింటున్న పెద్దవాళ్ళు, భర్తలు, భార్యలు, మీ పడకల సంగతి ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. 75 సంవత్సరాలు వచ్చినా సరే ఎంతమంది పడకలు పాడైపోవటంలా, ఎంతమంది పడకలు అపవిత్రంగా ఉండడంలా? సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నానని చెప్పి ఏమనుకోమాకండి. వచ్చిన సందర్భము, చదివిన వాక్యము అలాంటిది. మీ పడకల మీద ధ్యానము కలిగి ఉండండి. ఏ ఒక్కరి పడక అపవిత్రం కావడానికి వీల్లేదు, అపవిత్రంగా ఉండడానికి వీల్లేదు. పర పురుషునితో పడుకునే స్త్రీ తన పడకను అపవిత్రపరుస్తుంది. ఈ స్త్రీతో పడుకునేటటువంటి పురుషుడు తన పడకను అపవిత్రపరుస్తున్నాడు. అడుగుతున్నా, అటువంటి అపవిత్రమైన జీవితాలు జీవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
అయితే మీరు నరకానికి వెళ్తారు, అక్కడే నిత్యము కాల్తారు అని సత్యం మర్చిపోవద్దు. కల్వరి టెంపుల్లో ఉన్న ఏ సహోదరి, ఏ సహోదరుడు తాను పడుకునే చోటును అపవిత్రపరచుకోవడానికి వీలు లేదు. ఈరోజు తీర్మానం తీసుకుంటావా? ఏమని? నా జీవితంలో నా పడక అపవిత్రంగా ఉండడానికి వీల్లేదు. నా జీవితంలో నేను పడుకునే పరుపు అపవిత్రం కావడానికి వీల్లేదు. తీర్మానం తీసుకుంటే ఎంత బాగుంటుంది. దానికి ఏం కావాలి? ప్రత్యేకించబడిన జీవితం కావాలి. పాపము చేయకుండా పవిత్రంగా జీవించడానికి నిర్ణయం తీసుకున్నటువంటి నిర్దేశమైనటువంటి జీవిత విధానం కావాలి. రక్షించబడిన నీవో పవిత్రంగా జీవించాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన నీవో పరిశుద్ధంగా జీవించాలి. పాపము చేయకుడి, యెహోవా యందు భయభక్తులు కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగి పాపము చేయకుడి అని దావీదు చెప్తున్నాడు. అలా పాపము చేయకుడి అని అంటూనే ఒక రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఏమని? మీ పడకల మీద మీరు ధ్యానము చేయండి. ఎందుకని? దావీదు జీవితంలో పడకే కదా తనను పడేసింది. అవునా కదా? దావీదు ఎక్కడ పడ్డాడు? ఎక్కడ పాపం చేశాడు? పడక మీదే పాపం చేశాడు. బైబిల్ ఒక మాట తెలుసా ఏమిటో? ఊరియా భార్య విషయంలో తప్ప దావీదు ఎప్పుడు ఏ విషయంలోనూ తప్పిపోలేదండి. పడక విషయంలో తప్పిపోయాడు. మహారాజే, మహాభక్తుడే పడక విషయంలో తప్పిపోయాడు. కాబట్టి అంటున్నాడు, పాపము చేయకండి, పడకల మీద మీరు బహు జాగ్రత్తగా ఉండండి. అక్కడ మీరు దేవుని గురించి ఆలోచించాలి తప్ప పాపిష్టి ఆలోచనలు రావడానికి వీలు లేదు. ఒకవేళ వస్తున్నట్లయితే మోకాళ్ళ మీద పడి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి మనల్ని మనం సరిచేసుకోవడం మంచిది. 3వ వచనంలో 4వ వచనంలో మనం శాంక్టిఫికేషన్ చూస్తున్నాం. ప్రత్యేకించబడ్డము, పవిత్రపరచబడ్డము, పవిత్రత గురించి, ప్రత్యేకత గురించి మనం చూస్తున్నాం. 5వ వచనము, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. అర్పించుచు, సాక్రిఫైస్. ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సినటువంటి విలువైన సత్యం ఏమిటంటే రక్షించబడి జీవించాలి, నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, పాపములకు దూరంగా జీవించాలి. అలా పాపములకు దూరంగా జీవించే నీవు తప్పక అర్పించేవాడివై ఉండాలి. ఏమిటి అర్పించటం? దేవునికి ఇచ్చే ప్రతి ఆశీర్వాదంలో దేవునికి చోటు ఉండాలి. దానికి మనం తిరిగి ఇవ్వగలగాలి. వాడిగా ఉండాలి. దశమ భాగము దేవునికి చెందినటువంటి సొమ్ము తప్పక నువ్వు ఇచ్చేవాడివై ఉండాలి. కృతజ్ఞత అర్పణలు, దేవునికి చెల్లించవలసినటువంటి అర్పణలు, ఖచ్చితంగా నువ్వు పొందుకుంటున్న ప్రతి మేలులో దేవునికి కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. మొక్కుబడులు తీర్చటము, నువ్వు దేవునికి మాటిచ్చి అది నెరవేర్చటం. ఖచ్చితంగా ఏమైతే మొక్కుకుంటావో మొక్కుకున్న దాన్ని దేవునికి అర్పించాలి. ఈరోజు మన కల్వరి టెంపుల్లో దశమ భాగమును ఇవ్వని వారు, కల్వరి టెంపుల్లో కృతజ్ఞత అర్పణలు చెల్లించిన వాళ్ళు, కల్వరి టెంపుల్లో మొక్కుకొని కూడా మొక్కుబడులు చెల్లించిన వాళ్ళు ఎంతమంది లేరు? రక్షించబడిన వాడివైతే, పరిశుద్ధంగా జీవించేవాడివైతే తప్పక నువ్వు పొందుకుంటున్న ఆశీర్వాదాల్లో తిరిగి దేవునికి అర్పణ ఇచ్చేవాడివై ఉండాలి. 4 సాంగ్ అని చెప్పి అన్నాను కదా. 7వ వచనము, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషమును నీవు నా హృదయములో పుట్టించితివి అంటున్నాడు భక్తుడు. నాకు అధికమైన సంతోషం ఉంది. ఇతరులకు ధాన్యం వల్ల, ద్రాక్షారసము వల్ల, ఆస్తిపాస్తుల వల్ల, అంతస్తు వల్ల, వస్తు వాహనాల వల్ల వచ్చే సంతోషము కంటే అధికమైన సంతోషము నా హృదయంలో దేవుడు పుట్టిస్తున్నాడు. ఆత్మీయులు కాని వారికి సంతోషం ఏమిస్తుందో తెలుసా? వస్తువులు ఇస్తాయి. ఆత్మీయత లేని వారికి సంతోషం ఏమిస్తుందో తెలుసా? వాహనాలు ఇస్తాయి, సిరి సంపదలు ఇస్తాయి. కానీ ఒక ఆత్మీయునికి ఉన్న ఆనందము, సంతోషము, అతడు జీవించే పరిశుద్ధమైన జీవితము అతనికి సంతోషాన్ని ఇస్తుంది. ఉదాహరణ అడుగుతున్నాను. ఈ భూమి మీద బహు సంతోషంగా ఉండేవాడు ఎవరో చెప్పగలరా? బహు సంతోషమైన వ్యక్తిని ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూసారా? చూడకపోతే ఈరోజు మీకు చూపించమంటారా? చూడాలని ఆశపడుతున్నారా? ఒక పసిపిల్లవాడిని చూడండి, ఉయ్యాల్లో పడుకునే ఒక పసిపిల్లవాడిని చూడండి. నువ్వు దుర్మార్గుడు కావచ్చు, నువ్వు దుష్టుడు కావచ్చు, నువ్వు దొంగడువు కావచ్చు, దోచుకునేవాడివి కావచ్చు, నరహంతకుడు కావచ్చు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి చూడు, వాడు నిన్ను చూసి నవ్వుతాడండి. వాడు ఏం చేస్తాడు? నిన్ను చూసి చక్కగా నవ్వుతాడు. నువ్వు దుర్మార్గుడివే, నువ్వు దుర్మార్గుడు కానీ నేను మాత్రం అభము శుభము తెలియని పరిశుద్ధుడును, కల్మోషము లేని వాడిని. ఆ బిడ్డ ముఖంలో కల్మోషము లేని నవ్వు. మనం కొన్నిసార్లు నవ్వుతాం. ఏ నవ్వు? విషపు నవ్వు. నవ్వుతోనే నలిపేస్తాం. అవునా కాదా? లేదండి? కపటంగా నవ్వేవాళ్ళు,
నవ్వుతున్నట్టుగానే కనిపిస్తూ ఆ తర్వాత నలిపి పడేసేవాళ్ళు లేరా? అలాంటి నవ్వేవాళ్ళు ఉన్నట్లయితే జాగ్రత్త. కపటమైన నవ్వు, కుయుక్తితో కూడిన నవ్వు, విషపు నవ్వు ఆశీర్వాదం కాదు, ఆత్మీయత కాదు. భక్తుడైన దావీదు అంటున్నాడు, సంతోషము నా హృదయంలో పుట్టించేది నా దేవుడే. ఎవరు ఈ లోకంలో సంతోషంగా ఉండేది? పసిపిల్లలను చూడండి, వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. వారిని గమనిస్తే వాళ్ళు నవ్వుతూ ఉంటారు. అప్పుడు సాధారణంగా నేను అంటూ ఉంటా, పిల్లలు అలా నవ్వుతూ ఉంటే దేవతలు వచ్చి వాళ్ళని ఆడిస్తూ ఉంటాయేమో, అందుకే వాళ్ళు అలా నవ్వుతూ ఉంటారేమో. ఎవరు లేకపోయి నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు. కారణం ఏమిటి? వారి హృదయంలో కల్మషము లేదండి. అంటే అర్థం ఏమిటి? ఎవరు ఈ లోకంలో నిజంగా సంతోషంగా ఉండగలరు? చెప్పగలరా? పాపము చేయని వారే కదా. అందుకే ఇంగ్లీష్లో ఈ మాట చెప్తా, ఏమని? ద హోలియెస్ట్ మ్యాన్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్. పవిత్రంగా జీవించేవాడే సంతోషంగా జీవిస్తాడు. దుష్టుడు తరమకుండానే ఏమవుతాడండి? పడుగో పారిపోతూ ఉంటాడు. ఒకనొక సమయంలో ఒక దొంగోడు బ్రౌన్ షుగర్ని, అంటే మత్తు పదార్థాన్ని ఒక వ్యాన్లో పట్టుకెళ్తున్నాడు. మీరు గమనించారా? ఈ హైవేస్ మీద, ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే మీద ఇప్పుడు చూసారా లేదో, ఎక్స్ప్రెస్ హైవే ఒక పక్క ఉంటుంది, మళ్ళీ సాధారణమైన వాహనాలు వెళ్ళడానికి పక్కన ఇంకొక రోడ్డు ఉంటుంది కదా, రైట్? వీడు హైవే మీద వెళ్తా ఉన్నాడు. ఈ లోపల పోలీస్ వ్యాన్ ఆ పక్క రోడ్లో వస్తూ ఉంది. వీడికి అర్థమైపోయింది, అమ్మా చూసేశారు నన్ను. స్పీడ్ పెంచారు, పక్కన వ్యాను స్పీడ్ పెరిగింది. స్లో చేశాడు, పక్కన వ్యాను బ్రేక్ వేశాడు. మళ్ళీ స్పీడ్ పెంచాడు, పక్కడు మళ్ళీ స్పీడ్ పెంచాడు. వీడు ఎందుకే మళ్ళీ స్లో చేశాడు, వాడు బ్రేక్ వేశాడు. అర్థమైపోయింది, పోలీసులను వెంటాడుతున్నారు. బ్రౌన్ షుగర్ కలిగినటువంటి వ్యాన్ని బ్రేక్ వేసేశాడు, ఆపేశాడు, పక్కనే ఉన్న పొదల్లోకి పరుగు తీసేశాడు. పోలీసు వ్యాన్లో ఉన్న వాళ్ళు చూశారు, ఏమిటి సడన్ గా బండి బ్రేక్ వేసి పారిపోతున్నాడు ఏంటి, ఏమై ఉంటుంది వీడికి అని చెప్పి లోపలున్న మెకానిక్, అర్థమైంది ఏమన్నా, లోపలున్న మెకానిక్ అంటే ఆ పోలీస్ జీపు నడిపిస్తుంది పోలీసు వాళ్ళు కాదు. బ్రేకులు బాగోపోతే మెకానిక్ ఇస్తే మెకానిక్ బ్రేకులు చెక్ చేసుకుంటున్నాడు పాపం పక్కన. స్పీడ్గా వెళ్తున్నాడు, బ్రేక్ వేస్తున్నాడు, స్పీడ్గా వెళ్తున్నాడు, బ్రేక్ వేస్తున్నాడు. వీడికి డౌటు, ఏం చేశాడు? ఎవరిని తరిమారా? పోలీసులు తరిమారా? పోలీసులు కూడా పడ్డారా? పడ్లా. మరి ఏం చేశాడు? తరమకుండానే బండి అక్కడ విడిచిపెట్టి పడుగో. బైబిల్ అద్భుతమైన మాట, దుష్టుడు తరమకుండానే ఏమవుతాడు? పారిపోతాడు. కానీ నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. సహోదరి సహోదరా, నువ్వు ధైర్యంగా జీవించాలి. ఈ లోకంలో ధైర్యంగా జీవించాలి. భయపడుతూ జీవించు మాకు. పిరికివాడు ప్రతిరోజు చస్తాడంట. షేక్స్పియర్ ఏమిటి? షేక్స్పియర్ అన్న మాట ఏమిటి? ఆ షేక్స్పియర్ అనే వ్యక్తి పేరులోనే ఫియర్ ఉంది, కానీ బ్రతుకులో మాత్రం ఫియర్ లేదు. ఏమన్నాడు తెలుసా? పిరికివాడు ప్రతిరోజు చస్తాడు, ధైర్యం గలవాడు జీవితంలో ఒకే ఒకసారి చస్తాడు. పిరికివాడిగా పిరికిదానిగా జీవించు మాకు. పిరికి వాళ్ళు పరలోకాన్ని చూడరు, చేరరు బైబిల్లో ఉంది. ఎందుకని? పాపము ఒక వ్యక్తికి ఏం తీసుకొస్తుంది? పిరికితనాన్ని తీసుకొస్తుంది, భయాన్ని తీసుకొస్తుంది. మనలో ఎవరైనా ఉన్నారా భయపడి చచ్చేవాళ్ళు? ఉన్నారా? ఆ రోజు ఆదామా అని పిలిస్తే వెంటనే వెళ్ళిపోయి చెట్లు దాక్కున్నాడంట. ఆదామా ఎక్కడా? నీ స్వరము విని భయపడ్డావా? ఎందుకని? దిగంబరిగా ఉన్నానని నేను చెట్లు చాటున దాక్కున్నాను. భయపడ్డావా? ఎందుకు భయపడుతున్నావు? పాపము ఆదాములో చేరింది, పాపము అవ్వలో చేరింది. ఏం పుట్టింది? మొదటిగా భయం పుట్టింది. ఈరోజు ఎంతమంది భయపడుతూ జీవిస్తున్న వాళ్ళు లేరు? మా నాన్నకు తెలిసిపోతుందేమో, మా అమ్మకు తెలిసిపోతుందేమో, నా భార్యకు తెలిసిపోతుందేమో, నా భర్తకు తెలిసిపోతుందేమో, పిల్లలకు తెలిసిపోతుందేమో, బంధువులకు తెలిసిపోతుందేమో, చుట్టూ ఉన్న వారికి తెలిసిపోతుందేమో, కంపెనీలో ఉన్న బాస్కి తెలిసిపోతుందేమో అని భయపడుతూ జీవించే వాళ్ళు ఎంతమంది లేరు? ఎందుకు వచ్చింది ఆ భయం? చేస్తున్న పాపిష్టి పని వల్ల వచ్చింది. సహోదరి సహోదరా, ఆత్మీయుడిగా నువ్వు ఎప్పుడు కూడా భయపడని అవసరం లేదు, భయపడే జీవితాన్ని జీవించని అవసరం లేదు. నువ్వు ఆత్మీయుడివైతే, ప్రభువు బిడ్డవైతే. అలా నువ్వు భయపడకుండా జీవించాలి అంటే, ధైర్యంగా జీవించాలి అంటే నీతిగా జీవించాలి,
నీతిగా జీవించేవాడు సంతోషంగా జీవిస్తాడు. ఇతరులకు ధాన్యం వల్ల, ద్రాక్షారసము వల్ల, సంపదల వల్ల వచ్చిన ఆనందము కంటే దేవుడు అధికమైన ఆనందాన్ని నాకు పుట్టించాడు. ఎందుకని? నా నీతికి ఆధారము నా దేవుడే గనుక ఆ నీతి నాలో ఆనందాన్ని పుట్టించింది. హూ ఈజ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్? హోలియెస్ట్ మ్యాన్. పరిశుద్ధంగా జీవించేవాడే ఆనందంగా జీవిస్తాడు. సంతోషంగా జీవించేవాడు ఏం చేస్తాడు? బైబిల్లో యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏమని తెలుసా? మీలో ఎవరికైనా సంతోషము కలిగిన వాడు కీర్తనలు పాడవలెను. యాకోబు 5:13. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ఇప్పుడు దావీదు అంటున్నాడు, వారికి ధాన్య ద్రాక్షరసముల వల్ల వచ్చిన ఆనందము కంటే నా దేవుడు నా హృదయంలో అధికమైన సంతోషాన్ని ఇచ్చాడు. అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? కీర్తనలు పాడతాడు. దావీదు కీర్తనలు అని చెప్పి అంటాం కదా, ఇంచుమించు 73 కీర్తనలు రాశాడు. ఎందుకని? తన పరిశుద్ధమైన జీవితం వల్ల దేవుడిచ్చిన సంతోషము అతని చేత కీర్తనలు రాయించే విధంగా చేసింది. సహోదరుడా, సంతోషంగా జీవిస్తున్నావా? ఏడుపు గొట్టోడుగా ఉన్నావా? సహోదరులు, ప్రభు బిడ్డలుగా సంతోషంగా జీవిస్తున్నారా? ఎప్పుడు చూసినా ఉసూరుమంటూ ఉంటున్నారా? మన కల్వరి టెంపుల్కి వచ్చేవాళ్ళు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎందుకని? పరిశుద్ధంగా జీవించేవాడు సంతోషంగా జీవిస్తాడు. చివరిగా 8th వర్డ్స్, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయదువు. సెక్యూరిటీ ఏమిటిది? సెక్యూరిటీ. దేవుని నమ్ముకున్న వారికి ఉన్న భద్రత ఈ లోకంలో ఉన్నటువంటి జెడ్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయలేదండి. దేవుణ్ణి నమ్ముకున్న వారి జీవితంలో ఉన్న సెక్యూరిటీ, దేవుణ్ణి నమ్ముకున్న వారి జీవితంలో ఉన్నటువంటి భద్రత ఎంత గొప్ప భద్రత అండి. ఎప్పుడు చెప్తూ ఉంటాం, మీకు జ్ఞాపకం ఉందా? కుందేలు బలమైందా, సింహం బలమైంది? చెప్పాలి మీరు. కుందేలు బలమైందా, సింహం బలమైందా? సింహమే బలమైంది, రైట్? ఆకలితో అలమటించిపోతున్న సింహం గాండ్రించుకుంటూ ఒక కుందేలు కూడా పడింది. దానికి బ్రేక్ఫాస్ట్ కావాల్సి వచ్చింది. ఎదురుగుండా ఫ్రెష్గా కుందేలు కనిపించింది. ఆకలితో ఉన్న ఈ సింహం కాస్త అమాంతంగా కుందేలు మీద పడబోయింది. ఆ కుందేలేమో దగ్గరలో ఉన్న బండ సందులో గబుక్కుని దాక్కుంది. ఇప్పుడు సింహం బండ బయట ఉంది, కుందేలేమో బండ లోపట ఈ మాత్రం. అంటే సింహం నోటికి కుందేలు ప్రాణానికి జానడు దూరం, అంతే. ఎంత దూరం? ఇంత దూరం. ఈ సింహం గాండ్రిస్తా ఉంది, లోపల కుందేలేమో గురక పెడతా ఉంది. ఈ సింహం అరుపులు కేకలు విని 10 సింహాలు వచ్చినాయి. ఆ బండ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, అరుచుకుంటూ గాండ్రించుకుంటూ. కుందేలేమో చక్కగా గోడకి పట్టు పెట్టుకుని హ్యాపీ నిద్రపోతా ఉంది. 10 సింహాలు వచ్చినాయి, కుందేలు ఏమీ చేయలేకపోతున్నాయి. కారణం ఏమిటి? కుందేల్లో బలం ఉందా? లేదండి. కానీ తాను ఏర్పరచుకున్న నివాస స్థలం ముందు చూశారు, ఆ బండలో బలం ఉంది. మనం అందరం బలహీనమే, కానీ మనం ఏర్పరచుకున్నామే నివాస స్థలము. అదేమిటది? దావీదు అంటాడు, నా దాగుచోటు నీవే. దేవుణ్ణే మనం నివాస స్థలముగా, దేవుని రెక్కల నీడలే మన ఆశ్రయ దుర్గముగా మనం ఏర్పరచుకున్నప్పుడు ఎంత సురక్షితమండి, ఎంత క్షేమమండి. కుందేలుకి చిన్న బండే అంత భద్రత ఇస్తే, జీవం లేని బండే అంత భద్రత ఇస్తే, నిత్యము జీవించే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ఆ దేవుని రెక్కల కిందకు మనం వస్తే ఇంకెంత భద్రత ఆయన మనకిస్తాడో ఒకసారి ఆలోచించండి. ఈరోజు నువ్వు భయపడుతున్నావు కదూ, ఈరోజు నువ్వు భయపడి చస్తున్నావు కదూ. ఎందుకు అంత భయపడుతున్నావు? చేసిన పాపం అలాంటిది, నువ్వు వేసిన వేషం అట్లాంటిది, చేసిన మోసం అట్లాంటిది. కాబట్టి నీ సెల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకుని పెట్టుకుంటున్నావు. ఎవరికి తెలియకుండా చాటున నడుస్తున్నావు, చాటు నుంచి వెళ్తున్నావు. ఇలా ఎంతకాలం బ్రతుకుతావు? ఈరోజు ప్రభువుని అడుగు, ప్రభు ఈ జీవితం నాకు వద్దయ్యా, యథార్థత నాకు కావాలి, పాపము జోలికి వెళ్ళనటువంటి పరిశుద్ధమైన జీవితము నాకు కావాలి. ఏమైతే నీకు అర్పించాలనుకుంటున్నానో అర్పించే జీవితము నాకు కావాలి, నిత్యము సంతోషించే భాగ్యము నాకు కావాలి, ప్రశాంతంగా పడుకోగలిగినటువంటి కృప నాకు కావాలి. అట్టి కృప నాకు దయచేస్తావా ప్రభువా? ఎందుకు ప్రార్థన చేయకూడదు? ప్రతి ఒక్కరు మోకరించండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, 4వ కీర్తన ద్వారా 5 పాఠాలు నేర్పించావు. రక్షణ,
పరిశుద్ధత, అర్పణ, కీర్తన, భద్రత, ఇవన్నీ మేము అనుభవించాలి అంటే మొదటిగా మా జీవితాల్లోకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత పాపం జోలికి వెళ్లకుండా పరిశుద్ధంగా బ్రతకాలి. నీకు అర్పించవలసిన వాటినన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు అర్పించాలి. సంతోషంగా జీవిస్తూ నిన్ను కీర్తించాలి. నీ మీద నమ్మకం కలిగి నీ రెక్కల చాటున విశ్రమించాలి. అట్టి జీవితం మా కల్వరి టెంపుల్లో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి నీ పాపములను క్షమించి నిన్ను దేవుని బిడ్డగా, పరలోక వాసునిగా, వారసునిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఇస్తావా ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి? ఇస్తావా ఈరోజు నీ హృదయంలో క్రీస్తుకి చోటు? Address Calvary, Post Box number 30, Kukatpalli, Hyderabad 72.